తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం అతి తక్కువ కాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహనీయుడు ఆయన. మరి మీ అందరికీ తెలుసు, ఆ రోజు కాంగ్రెస్ ఎంత మన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎంత చేసింటే అది చూసి ఆయన భరించి మన తెలుగుదేశం జాతిని కాపాడాలనే ఉద్దేశంతోనే మనకి కాలంలోనే పార్టీని స్థాపించాడు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని ఆ ఉద్దేశంతోనే మరి కూడు గుడ్డ అన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే గూడు మరి రైతులకు నాగలి కార్మికులు చట్టము ఈ మూడుతోనే మన పార్టీ ముఖ్యంగా స్థాపించినాము. పసుపు తలం ఉంటే అంటే మనందరికీ కూడా తెలుసు, పసుపు పవిత్రమైంది, శుభకార్యాలకు అంతా మనం పసుపు వాడతాము. ఆ విధంగానే మన పార్టీ పసుపుతో పవిత్రంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే పసుపు తలంతో స్థాపించి మనందరినీ ముందుకు నడిపి ఆ రోజు నుంచి ఈ రోజు వారు కూడా పార్టీని బలోపేతం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ రామారావు గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ ఎంతో బలోపేతం చేసి దశ దిశ చేసి పేద బడుగు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు మహనాడు మనందరం కూడా అన్న ఎన్టీ రామారావు పుట్టినరోజు కనుకగా మనం ప్రతి సంవత్సరము మహనాడు జరుపుకుంటున్నాము. మరి ఇంతకుముందంతా మహనాడు ప్రతి వేరే వేరే జిల్లాల్లో జరుపుకున్నాము. ఈరోజు మొట్టమొదటిగా మనం కడప జిల్లాలో మహనాడు జరుపుకుంటున్నాము. మనం ఎప్పుడు కూడా అతిథులుగా అక్కడికి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళందరూ అతిథులుగా మనకు వస్తున్నారు. మన సంప్రదాయాన్ని మనం అతిథులను గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు మన ఏరియాకి వచ్చినప్పుడు మనం వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి అన్నీ సమకూర్చి మనం మంచి పేరు తెలుసుకోవాలని మీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా చెప్తున్నాం. అన్నీ మీరు చెప్పారు. 7 మండల పార్టీ అధ్యక్షులు ఏ మండలంలో మరి ఇబ్బందులు అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మనం ఇక్కడ మన్నాడు జరుపుకొని ఇక్కడ సమస్యలు మళ్ళా జిల్లా మన్నాడు దృష్టికి తీసుకెళ్ళడం, అక్కడి మన్నాడు పెట్టడం మన అమ్మవారికి అందరు కూడా చెప్పారు. ఇప్పటి సమస్యలు కొన్ని చెప్పారు. నేనైతే మా తల్లిగారు ఉన్నప్పటి నుంచి 2 సమస్యలు నెరవేరలేదు. ఆ 2 సమస్యలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఒకటి, మనకు అట్లూరు గోపవరం వాళ్ళు వాల్యుబుల్ భూములని పోగొట్టుకొని సోమశిల ముందుకు గురయ్యి బుక్కెడు నీళ్లు మనం నీళ్లు ఇచ్చాము. మనం బుక్కెడు నీళ్ళ కోసం ఈరోజు అలాడుతున్నాము. బ్యాక్ వాటర్ ఉంది, దగ్గరలో ఉంది, కానీ వీళ్ళు చెరువులకు కానీ తాగునీటికి కానీ సాగునీటికి కానీ గోపవరం అట్లూరు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే తెలుగంగా నీళ్ళు రావు, పెద్ద చెరువుకు రావు, గోపవరం కానీ అట్లూరు పెట్టండి కాబట్టి వాళ్ళకి నీళ్ళు రావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా 2 TMC నీళ్ళు ఇస్తామని ఆయన మనకు జీవో కూడా పాస్ చేశారు. దురదృష్టవశాత్తు ఓడిపోవడం వల్ల మనకు అది జరగకుండా ఉంది. జగన్ గారు కూడా చెప్పారు, కానీ ఆయన కూడా నెరవేర్చలేదు. బహిరంగంగా ఎలక్షన్లో వాగ్దానం అయితే చేసింది, కానీ వాగ్దానం ఎదుర్కోలేదు. ఇది తప్పకుండా మళ్ళా
తప్పకుండా ఈ పెన్నా నుంచి కానీ లేదు తెలుగంగ నుంచి కానీ అన్ని చెరువుల ద్వారా దింపి వాటర్ అన్ని పల్లె కూడా మంచినీటిని ఇవ్వాలని కూడా ఈ 2 సంవత్సరాలు ప్రధానమైన సంవత్సరాలు కాబట్టి ఈ 2 చేయాలి. మూడోది ఏమంటే వెలుగొండ అక్కడి నుంచి అలసపాడుకు కోరమామిళ్లకు నీళ్ళు అందించేది కూడా జీవైంది. అది కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల కూడా కలసపాడు చెరువుకు కలసపాడు చెరువుకు వాళ్ళకు కూడా ఈ తెలుగులో నీళ్ళు రావు. అది కూడా ఈ 3 ముఖ్యమైన ప్రధాన అంశాలు. మిగతాయిన కూడా మండల కార్యదర్శులు చెప్పినవి ఇవి అన్నీ కూడా తప్పకుండా ఈసారి మనం చేయించుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఇది తప్పకుండా చేపిస్తామని కూడా మీ అందరికీ చెప్తున్నా. ఇకపోతే మగనాడు మనం దిగ్విజయంగా చేయాలి. మన మీద బాధ్యత పెట్టినారు. మన కడప జిల్లాలో ఎక్కడా లేకుండా అంత బాగా జరిపించినారు. ఇది జగన్ ఏరియా అయినా కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మగనాడు జరిపించినారని మనకు మంచి పేరు ప్రజలు తీసుకురావాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు పోరుపాటు అయితేమి, లోకేష్ పాదయాత్ర అయితేమి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అయితేమి ప్రతిదీ కూడా మీరందరూ దిగ్విజయంగా సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మీలో అది ఉంది. ఏమంటే ప్రతిసారి నన్ను అనేవాళ్ళు కడపపోతే 10,000 నుంచి ఎక్కువ జనం మంది వచ్చేవాళ్ళు. పిల్లలు కూడా అమ్మా వీళ్ళందరినీ ఎంటేసుకోండి అని ఒక పేరు నాకు వచ్చింది. ఆ విధంగా మీరందరూ కూడా సక్సెస్ చేసి మనకు వచ్చిన అతిథులకు 10,000 మంచి గౌరవం ఇచ్చినారు. బాగా